హాయ్ అండి. సైన్స్ ఆర్ సోషల్ డిఎల్ఎంలో 3D వస్తువులు అయితే ఉంటాయి కదండి, త్రిమితీ సాధనాలు. ఇవి ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మాదిరి. మాదిరినే మోడల్, నమూనా అని కూడా అంటారు. మాదిరి అంటే ఏంటంటే నిజ వస్తువుకు ప్రతిరూపం అండి. అంటే చిన్నగా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏనుగు బొమ్మ, ఏదో చిన్న లారీ బొమ్మ అలాంటివండి. సో వాటిని మాదిరి అంటారు. సో ఈ నేమ్స్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటాయండి. సో మాదిరి అంటే నిజ వస్తువు కంటే చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒక చిన్న బొమ్మ అంతేనండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మాకప్. మాకప్ అంటే కదిలే మాదిరులను మాకప్లో అంటారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కారు బొమ్మ కదులుతుంది అనుకోండి, అది మాకప్ అవుతుందండి. ఓకేనండి. ఇప్పుడు ఒక కార్ ఇంజిన్ ఉంటుంది, అదే చిన్న కార్ ఇంజిన్ తీసుకుంటే అది కదులుతుందంటే అది మాకప్ అవుతుంది. ఓకేనండి. ఒరిజినల్ కారు బొమ్మ అయితే కదలకుండా అలా ఉన్నదైతే అది మాదిరి అవుతుంది. అదే మాకప్ అంటే అది కదులుతుంటే అది మాకప్ అవుతుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి డయోరమా. ఇది అద్దాల పెట్టెకి సంబంధించిన మాదిరిని డయోరమా అంటారు. అంటే చిన్న అద్దాల పెట్టెలో ఇగ్లూని తయారు చేయడం, లేదా ఒక ఫారెస్ట్ని తయారు చేయడం, చిన్న బాక్స్లో తయారు చేస్తారండి. స్కూల్లో పిల్లలు ఎగ్జిబిషన్ పెడతారు కదా, చిన్న చిన్న బాక్స్లో చిన్న ఫారెస్ట్ కింద తయారు చేయడం. సో అవన్నీ డయోరమాలోకి వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి మాతృకండి. ఇది నిజ వస్తువు లేదా నిజ వస్తువులో ఒక భాగం అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేల బొగ్గు, అంటే బొగ్గు తీసుకున్నాం అనుకోండి, అందులో చిన్న నేల బొగ్గు ముక్క అయితే మనం ఎగ్జాంపుల్గా క్లాస్ రూమ్లోకి తీసుకొచ్చామంటే అది మాతృక అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్ వచ్చేసి స్పెసిమన్ అండి. ఇది ఫార్ములన్ ద్రావణంలో నిల్వ చేసిన మృతి చెందిన జీవండి. అంటే బొద్దింకలు, పాములు, చిన్న చిన్న బయాలజీ వాళ్ళకి బాగా తెలుస్తాయి. ఫార్ములన్ ద్రావణంలో గాజు సీసాల్లో పెడతారు కదండి. సో వాటిని అన్నిటినీ స్పెసిమన్స్ అంటారండి. కొంచెం ఈ నేమ్స్ అయితే కన్ఫ్యూజ్ ఉంటాయండి, చూసుకోండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ అంటే తోలుబొమ్మలు. ఆల్రెడీ అందరికీ మనకు తెలుసు. నెక్స్ట్ వచ్చేసి పప్పెట్లు. వీటినే కదిలే బొమ్మలు అంటారండి. అదేనండి, ఒక చేతికి తొడుక్కుంటారు కదండి ఒక బొమ్మ, తొడుక్కుని దానికి పెదాలు కదులుతూ ఉంటాయి, ఇతనే మాట్లాడుతూ ఉంటారు. చిన్న చిన్నగా ఇతను మాట్లాడతాడు, ఇతని లిప్స్ కదిలితే కానీ మనకు తెలియదు, ఆ బొమ్మ లిప్సే కదులుతాయి, ఆ బొమ్మ మాట్లాడుతున్నట్టు ఉంటుంది కదా. సో అవి పప్పెట్స్. ఓకేనండి. థ్యాంక్ యూ.